ధనుష్ హీరోగా అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కుబేరా. ఈ సినిమాకు టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి ఓ న్యూస్ వినిపిస్తుంది. కుబేరా సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని, ఈ ఈవెంట్ లో ధనుష్, నాగార్జున కూడా పాల్గొన్నారని తెలుస్తుంది. రీసెంట్ గా కుబేరా ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఈ ఈవెంట్ తమిళ ఆడియన్స్ లో సెన్సేషన్ సృష్టించినప్పటికీ తెలుగు ఆడియన్స్ కు మాత్రం ఈ ఈవెంట్ గురించి తెలియకపోవడంతో ఇక్కడ కుబేరాకు ఇంకా ఊహించని స్థాయిలో బజ్ ఏర్పడింది. దాంతో వరుసగా ప్రమోషన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం నుండి మూడో పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది మెలోడీ సాంగ్ అని తెలుస్తుంది. ఈ పాటలో అంచనాలు పెంచాలని చూస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్. అద్భుతమైన సంగీతం ఇచ్చాడట. 150 కోట్ల భారీ వ్యయం. ప్రముఖ నిర్మాతల ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్ అండ్ పుష్కర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రం నిర్మించారు. సినిమాకి సంబంధించి 2 పాటలు రెలికల్ వీడియోలు రిలీజ్ చేశారు నిర్మాతలు. దెబ్బకి హోరెత్తిపోయింది సినిమా టాక్. తన యాజువల్ స్టైల్ కాకుండా ఏదో కొత్తగా ట్రై చేశాడు దర్శకుడు శేఖర్ అనిపిస్తుంది. ఈ లిరికల్ వీడియో చూస్తుంటే భారీ బడ్జెట్ తో వస్తున్న కుబేరా సినిమాకి ఏ లోటు లేదు. డబ్బుకి లోటు లేదు, థియేటర్స్ లో లోటు లేదు, మంచి మార్బలంకి అసలు లోటు లేనే లేదు. కానీ ఎన్ని ఉన్నా సరే సినిమాలో దమ్ము లేకపోతే అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇది ఈ మధ్య రోజుల్లో ఎన్ని సినిమాల ఫెయిల్యూర్స్ నిరూపించి చూపించాయి. కానీ కుబేరా ఈ బ్రాకెట్ లో నుంచి తప్పించుకున్నట్టుగా కనిపిస్తుంది. కథ వరకు చూస్తే ఓ నిరుపేద, దిక్కు దివాణం లేనివాడు అమీర్ ఎలా అయ్యాడనేది ఇందులో మెయిన్ ఎలిమెంట్. దానికి తోడుగా చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ నిండా కుదిరాయని యూనిట్ సభ్యులు గొప్పగా చెబుతున్నారు. ధనుష్ కి హిట్స్ మీద హిట్స్ ఉండటంతో అదో అదనపు క్రేజ్. నాగార్జునకి హిట్స్ లేకపోయినా కూడా ఆయనకు ఆడియన్స్ ఆయనకి ఉన్నారు. పాపులారిటీ కూడా సూపర్. వీళ్ళకి తోడు ఆల్ ఇండియా హాట్ క్వీన్ రష్మిక కూడా హీరోయిన్ కావడంతో ఆల్ ఇండియా స్థాయిలో కుబేరా కావాల్సినంత అటెన్షన్ ని సంపాదించుకుంది. ఇప్పటి వరకు వదిలిన 2 లిరికల్ వీడియోలు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఆల్ లాంగ్వేజెస్ సరిపోయేటట్టు ట్యూనింగ్ ట్రిక్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా ప్లే చేసి తన మార్కుని మరోసారి ప్రూవ్ చేశాడు. మరి ముఖ్యంగా దర్శకుడు శేఖర్ కమ్ములకి సపరేట్ ఆడియన్స్ ఉన్నారు. ఇంతవరకు దర్శకుడిగా డిజాస్టర్ చూసిందే లేదు. దీనికి తోడు శేఖర్ కుబేరా చిత్రానికి తీసుకున్న స్టోరీ లైన్ కూడా ఏ లాంగ్వేజ్ నైనా సరే ఓ పెద్ద హిట్ ఫార్ములా. ఎక్కువ పాపులారిటీ ఉన్న హీరో అనాథగా వచ్చి అంతస్తుల మీద అంతస్తుల స్థాయికి చేరుకుంటే ఆడియన్స్ కి బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక తమిళ్లోనే కాదు తెలుగులో కూడా ధనుష్ ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ కుబేరా సూపర్ హిట్ కావడానికి తిరుగు లేకుండా హెల్ప్ అయ్యే అంశాలు. అందుకే నాగార్జున అభిమానులు కూడా బిందాస్ గా మాట్లాడుతున్నారు. తరువాయి నాగార్జున తన 100వ చిత్రానికి గ్రౌండ్ వర్క్ చాలా స్ట్రాంగ్ గా చేస్తున్నారు. యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున ఆశలన్నీ కూడా కుబేరా మీదనే ఉన్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.